ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. 30 పాసురాలతో ఈ ధనుర్మాసంలో మనం ఆ కృష్ణయ్యని కొలుచుకుంటాం, గోదాదేవిని తలుచుకుంటూ. అంటే అసలు ఎలా మనం వాటిని పఠించాలి? తమిళంలో ఉంటాయి పాసురాలు, మనం అసలు వాటిని చదవగలమా, ఎలా చదవగలగాలి, దాంతో పాటుగా తెలుగు అనువాదం ఏంటి, అసలైన అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రత్యేకించి రోజిష్మాన్ గారు తమిళంలో ఉన్నటువంటి పాసురాలను తెలుగులో అనువదించారు, మనందరికీ అర్థమయ్యే విధంగా. వాటి గురించి వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇవాళ 11వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. 14 పాసురాలు ముగించుకుని 15వ పాసురానికి వచ్చాం. ఈ ధనుర్మాసంలో అమ్మవారిని స్మరించుకుంటూ ఆ పాసురాలు పఠించడం అనేది చాలా గొప్ప విషయం అండి. అదొక అదృష్టమే నిజంగా. చాలా మంది అది పాటిస్తూ వస్తున్నారు, ఒక దీక్షలాగా. మీరు తెలుగు అనువాదం చేశారు, తమిళ నుంచి తెలుగు అసలు ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం. అలాగే అవగాహన కూడా మీరు అందిస్తూ ఉన్నారు, ఏమిటి దాని అసలైన అర్థం అని. అందులో భాగంగా 15వ పాసురం గురించి తెలుసుకుందాం. అయితే వీటికి ఛందస్సు ఏంటండి, ఎలా ఉంటుంది, వీటి గురించి వివరించండి. చెప్తానండి. ప్రతి పాసురము 8 పంక్తుల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు పద్యం 4 పంక్తుల్లో ఉంటుంది. మనకి ఉత్పలమాల, చంపకమాల అని మనకు ఉన్నాయి ఇక్కడ. అలా వాళ్ళకి ఇయల్ తరవినై కొచ్చక కలిప్ప, ఇయల్ తరవినై కొచ్చక కలిప్ప అనే ఛందస్సులో 8 పంక్తుల్లో ఉంది. ఇప్పుడు దీనికి సమానమైన ఛందస్సు తెలుగులో లేదు కాబట్టి నేను దానికి ప్రత్యామ్నాయం చెప్పలేకపోతున్నాను. అయితే అన్ని పాసురాలు ఆ ఛందస్సులో అండల్ లేవు. కొన్ని ఆ ఛందో దోషాలతోనో లేకపోతే ఛందస్సును దాటో ఆవిడ చెప్పేశారు. ఇక్కడ మనము తెలుగు అనువాదం కూడా 8 పంక్తుల్లోనే ఉంటుంది. అక్కడ ఒక పంక్తిలో 4 నుంచి 5, ఇంకొంచెం ఎక్కువ కాకపోతే 6 పదాలు ఉంటాయి. తెలుగు అనువాదం కూడా అలాగే చేశాం మనం. చాలా సంతోషం. 8 లైన్లు, 8 పంక్తులు అన్నట్టుగా అంతే ఉంటుంది. సరే, మరి తమిళంలో ఎలా ఉచ్చరించాలి 15వ పాసురం వివరించండి. నిద్ర లేపుతోంది ఆండాళ్ తనతోటి గోపకన్యని. ఈసారి ఆండాళ్ లేపుతుంటే లోపల నుంచి గోపకన్య సమాధానం ఇస్తుంది పడుకునే మంచం మీద. అది ఎలా ఉందో చూద్దాం. ఎల్లే ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో సిల్లెన్ మిన్ నంగై మీర్ పోదరిగిన్రేన్. అంటే ఇక్కడ ఎల్లే ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో అని ఆండాళ్ అంటోంది. దానికి లోపలున్న ఆ తోటి చెలి ఆ కన్య సిల్లెన్ రరేన్ మిన్ నంగై మీర్ போதறிகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையாய் எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க వల్లానై మాయనై పాడేలోరెంపావాయ్. ఇది తెలుగులో వింటే మనకు చాలా బాగుంటుంది, మీరు చదవండి ఖచ్చితంగా. మరి 15వ పాసురం గురువు గారి తెలుగు అనువాదం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఏమే చిలక కలికి ఇంకా నిద్రపోతున్నావా, గోలగా పిలవకండమ్మా భామల్లారా, వచ్చేస్తున్నాను. బావుంది నీ మాట, నువ్వు మాటకారవని ముందే తెలుసు. మీరు గొప్పవాళ్లే, నన్నిలా ఉండనివ్వండి. తొందరగా బయటకురా, నీకు మాత్రం వేరే పనే ఉంది. అందరూ వచ్చేశారా? వచ్చేశారు, వచ్చి లెక్కబెట్టుకో. బలవంతుణ్ణి చంపినవాణ్ణి, శత్రువుల్ని ఎదుర్కొని చంపగలిగే శక్తిమంతుణ్ణి, నల్లని వాణ్ణి గానం చేయడానికి రా ఓలాలా నా చెల్లి. ఇద్దరు సంభాషించు అంటే లేపుతోంది. ఆ నిద్ర ఇంకా మంచం మీదే ఉన్నా, వస్తున్నాను ఉంటుంది. అందరూ వచ్చారా అంటే మనం అంటాం కదా, అందరూ వచ్చేసారా, వచ్చారు లెక్క పెట్టుకో అంటే ఆ సెట్ అంతా వెళ్తున్నారు వాళ్ళందరూ కలిసి. అట్లా అంటే ప్రారంభం నుంచి చూసుకుంటే సిద్ధం అవ్వడము, స్నానం ఆచరించడము, అన్ని సిద్ధపరచుకోవటము, తీసుకువెళ్ళడము, ఇలా చేస్తుంది. నిద్రపోతున్నప్పుడు ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా. 15వ పాసురం చాలా చక్కగా ఉందండి. సంభాషణ లాగా ఇద్దరి మధ్య ఉంది. పదాలు ఈ విధంగా అమ్మవారు కూర్చటానికి కారణం ఏంటి, ఏం చెబుతున్నారు అవగాహన? ఇప్పుడు అంటే పదాలు కూర్చడానికి ఆమె అది గ్రామీణ వాతావరణం అండి. ఏంటి ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ఓలాలా నా చెల్లిని మీరు తెలుగులో చదువుతున్నాం మనం. ఏల్ ఓర్ ఎంపావాయ్, ఎంపావాయ్ అంటే నా చెల్లి, అలాగే ఏలోర్ అంటే ఇప్పుడు ఉండే మనం దాని ఏమంటారు ఆ మట్టి ఊత పదాలు అనమాట. ఆ తమిళ మట్టి ఏలోర్, దానికి అర్థం ఉండదు. తస్సదయ్య ఇలా అంటాం కదా, అలాంటివి ఏలోర్ ఎంపావాయ్ అనేది. అలాంటి ఆ మట్టి అంటే ఇది మొత్తం అంతా ఆ మట్టి నుంచి వచ్చిందండి. గ్రామీణ వాతావరణము, మన భారతీయ సంస్కృతి. అందులో ఆమె నేర్పుగా ఆ భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని తీసుకొస్తుంది కృష్ణుడి పరంగా. మరి అవగాహన కల్పించండి. మామూలుగా మనకి చిలకలా ఉంది అమ్మాయి అంటాం.
ఆ, చిలక చిలక చిలకలా ఉందంటాం. ఇక్కడ తమిళ్లో ఎల్లే ఇళంగిళియే అంది, అంటే లేత చిలక అని. అది మనం తెలుగులో అనలేము. మనకి చిలక కలికి అని ఒక పదం ఉంది, అంటే చిలక లాంటి అమ్మాయి అని, చిలక కలికి అని. యవ్వనంలో ఉన్న చిలక లాంటి అందమైన గోప కన్యను చిలక కలికి అంటూ ఇక్కడ అండాళ్ళు ఆవిడని సంబోధిస్తోంది కన్యని. దానికి బదులు చెప్తుంది, గోలగా పిలవకండమ్మా, నిద్రపోతుంది కదా బోరు కొడుతుంది ఆవిడకి, గోలగా పిలవకండమ్మా అని. ఇదిగో వచ్చేస్తున్నాను. ఇట్లా ఆ సంభాషణ జరుగుతూ చివరికి అంటోంది, బలవంతుణ్ణి చంపిన వాణ్ణి, శత్రువుల్ని ఎదుర్కొని చంపగలిగే శక్తిమంతుణ్ణి, నల్లని వాణ్ణి అంటూ కంసుణ్ణి చంపిన ఇతర శత్రువుల్ని చంపగలిగే కృష్ణుడిని తెలియజేస్తోంది ఆండాళ్ళు. ఇక్కడ ఎక్కడ ఆవిడ కృష్ణుడు అని చెప్పడం లేదా, డైరెక్ట్ గా ఏది పేరుని ఎక్కడ సంబోధించలేదు గోదాం వారు. కృష్ణుణ్ణి లేదా దైవాన్ని గానం చేయడానికి రా అని పిలుపునిస్తోంది ఆండాళ్ళు. ఆ పిలుపు గోపకన్యకి కాదు, మనలోని ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ గానం అన్న దాని గురించి కొంత మనం పరిగణిస్తే, గాయనాత్ లేదా గాయంతం త్రాయతే ఇది గాయత్రి అంటారు. మనకు తెలిసిన గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రం ఏంటంటే అది గాయనం చేయాలి. గాయనాత్ త్రాయతే ఇది గాయత్రి అని, అంటే గానం చేయడం వల్ల గాయత్రి మనల్ని రక్షిస్తుంది అని. అందుకనే ఇక్కడ గానం ఉంటుంది, నామగానం చేయాలి. సంకీర్తన చేయడం, నామగానం చేయడం, మనం భజనలు చేస్తుంటాం, గట్టిగా గానం చేస్తాం. అందుకే ఈ నామగానం గురించి అన్నమయ్య చేసిన సంకీర్తన ఒకటి ఉంది. ఈ సందర్భంలో మనం దాని గురించి కూడా స్మరించుకుందాం. మీరు చదవండి ఆ సంకీర్తనని. హరినామము కడు ఆనందకరము, మరుగవో 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 మనస. నలిలాక్షుని శ్రీనామము కలిదోష హరము కైవల్యము, ఫలసారము బహుబంధ మోచనము. తలచవో 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 మనస. నగధరు నామము నరకహరణము, జగదేక హితము సమ్మతము. సగుణ నిర్గుణము సాక్షాత్కారము, పొగడవో 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 మనస. కడగి శ్రీ వెంకటపతి నామము బడిబడినే సంపత్కరము, అడియాలంబిల నతి సుఖమూలము. తడవవో 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 మనస. చాలా చక్కగా చదివారు. అంటే అన్నమయ్య చెప్పడము, అప్పుడు ఆండాళ్ళు చెప్పడము ఎంత సరిగ్గా ఉన్నాయో చూడండి. అంటే అన్నమయ్య ఆండాళ్ళు చెప్పడం విన్నారా లేదా మనకు తెలియదు, కానీ ఒక సత్యం ఎప్పుడు చెప్పినా, ఒక మనకు కావాల్సింది ఎవరు బోధించినా అది సరిగ్గా ఒకేలాగే ఉంటుంది అని చెప్పుకోవడం కోసం ఇక్కడ మనం అన్నమయ్య సంకీర్తనని స్మరించుకున్నాము. గానం చేయడానికి రా అన్న ఆండాళ్ళు పిలుపును అందుకుందాం, ఆపై మనం దైవాన్ని చేరుకుందాం. ఈ నామగాన అవసరాన్ని ఆండాళ్ళు తెలియజేస్తోంది. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. గోదామ్మవారి పాదాలకు ప్రణామం.